రెటిక యాదగిరిగుట్టలో భారీ అభివృద్ధి పనులకు రంగం సిద్ధమైంది. రేపు టెంపుల్ సిటీలో వేద పాఠశాల, నిత్య కళ్యాణ మండపం, కొత్త మెట్ల మార్గాలు, దీక్షా పరుల భవనానికి శంకుస్థాపన జరగనుంది. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇవాళ కంచి పీఠాధిపతి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని భజన కార్యక్రమంలో పాల్గొననున్నారు. శంకుస్థాపన వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 23వ తారీఖు ఉదయం 9:37 టెంపుల్ సిటీ నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటుగా 4 ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటంటే, ఒకటి స్వామివారి కళ్యాణ మండపం, రెండవది దీక్షాపరుల సదనం, మూడవది వైకుంఠ ద్వారం నుంచి పై వరకు గల మెట్లకి పైన కప్పు నిర్మించడం, నాలుగవది ఈ వాయువ్య దిశలో మాడ వీధులకి మెట్ల మార్గం నిర్మించడం. ఈ 4 కూడా మనం చేపట్టబోయే కార్యక్రమాలు. వేద పాఠశాల తోటి కలిపి మొత్తం 5 కార్యక్రమాలు ఉంటాయి. ఈ మొత్తం అంచనా విలువ 100 కోట్ల రూపాయలు. ఇవి ఆలయ నిధులు, దాతల నుంచి మరియు గవర్నమెంట్ గ్రాంట్ల నుంచి కూడా ఈ నిధులను సమకూర్చుకొని మనం ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ పనులు నేను అనుకోవడం 1-2 నెలల్లోనే ప్రారంభం అవుతాయి. టెండర్లు అవన్నీ పూర్తి, మిగతా టెక్నికల్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత పనులు మనం చేసుకొని సాధ్యమైన తొందర లోపల నిర్మాణాలకి అవధులు పెట్టుకొని దాని ప్రకారంగా మనం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు కంచి కామకోటి